గుంటూరు మండలం. మేము ఇక్కడ 15 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. ఈ ఊడు పూసిన కాంచి ఇప్పుడు 30,000 అయింది. కోసి కింద పడేసాం. ఈ తుఫాను వచ్చి మునిగింది. మురుగుపోత కాడ నీళ్ళు ఆచకరం లేకుండా పోయింది. ఎకరానికి 30,000 అయినాయి. ఆ ఇంట్లో బంగారం ఆలయాల దగ్గర వడ్డీ తీసుకొచ్చి పెట్టాము. అయినా మేము ఈ కాలం చూస్తేనే పూడిపోయి ఉండే. మళ్ళీ ఆ సాగు ఈ సాగు మళ్ళీ అక్కడెక్కడ తెచ్చి మళ్ళీ తవ్వించాం 20,000 పెట్టి. అయినా పోలేదు. ఇంజనాలు పెట్టాము. అటు కాలం కొక్కులేని పెట్టి తవ్వించినా మాకు నీళ్ళు పోలేదు, మునిగిపోయింది. మరి మినువులు చూస్తేనే కింట 15,000 18,000 అంటున్నారు. మరి మాకు ఇంతవరకు ఏ అధికారులు ఎవరో రాలేదు బాబు. మరి ఇక మాకు మీ గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేయకపోతే మాకు పురుగుల మందే సహాయం. ఇక 6 లక్షలు పెట్టుబడి 6 లక్షలు పెట్టే పెట్టుబడి. ఇక పురుగుల మందే ఇక మాకు సన్నమే. ఇక కౌలేనా? ఆ కౌలే, మొత్తం కౌలే. చెంటుకాడు లేదు మాకు. మొత్తం తొక్కిచ్చేసాం. ఈ పనుల మీద ఏమైంది? ఇదేంటి మొలకొచ్చేసింది. ఇట్లా మొలకొచ్చేసి ఒక్క గింజ కాడ మొలవల. ఆ రోడ్ల మీద పోసినాయే అది కొంటలో ఎవరో. ఇక మేము ఇది ఏంట్రా ఇట్టుంటే ఎవరు కొంటారని ఇక మేము అట్లా నీళ్ళ మీద అట్లా తొక్కిస్తున్నాం. మాకు ఇక మా మొగాలు ఎవరు చూడలేదు బాబు. ఇది మా పరిస్థితి. ఏం చేయాలి? గవర్నమెంట్ ఏదైనా ఆదుకుంటే మేము ఒడ్డును పడతాం, లేకపోతే మాకు పురుగుల ముందే గతి.